యోగం నాకంటే గొప్పగా పాడేవారు లేరా? పాడుతూ తీగలు తీస్తే పిల్లలు కూడా వాళ్ళు పాడుతున్నటువంటి అద్భుతంగా నేను పాడలేను. ఎంతమంది మహానుభావులను సృష్టించింది ఈ దేశం. కొంతమంది తెరమరుగున ఉంటారు, కొంతమంది ఎవరికి వినపడరు. అందువల్ల మన సినిమాలో పాడుతున్న వాళ్ళు మాత్రమే మహద్గాయకులు అనుకుంటే, మహాగాయకులు అనుకుంటే అంతకంటే అవివేకం లేదు. ఇది ఒక యోగం. పూర్వజన్మల్లో నేను ఏదో చేస్తున్న పనిని అర్థాంతరంగా చేయలేకపోయాను కాబట్టి భగవంతుడు కదవా వెళ్ళు, నీకు తెలిసిన జ్ఞానంతోనే మంచి పాటలు పాడి 10 మందికి ఆనందాన్ని కల్పించు అన్నారు. సినిమాలో పాడుతున్నాను కాబట్టి కాస్త చెడ్డ పాటలు కూడా పాడాల్సి వస్తుంది సందర్భానుసారంగా. ఇది గత 1.5 దశాబ్దాలుగా అవి కూడా పక్కన పెట్టేసి నేను మంచి అనుకున్నటువంటి సాహిత్య సంగీత స్థాయి బాగా ఉన్నవే ఎంపిక చేసుకుని పాడడం. ఇక వీడికి ఇది ఇవ్వడం మంచిదని ఇచ్చేవాళ్ళు కూడా అలాంటి పాటలు ఉన్నప్పుడే నన్ను పిలుస్తున్నారు కాబట్టి ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నాను అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, వారు వయస్సులో చిన్నవారైన మహా విద్వాంసులు. మా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గాయని గాయకుల్లో దాదాపు 50% మంది మా గురువు గారు వైదర్శి బాలసుబ్రహ్మణ్యం గారు అని చెబుతారు. లలిత సంగీతానికి వస్తే రామాచారి గారి దగ్గర నేర్చుకుంటామని చెప్తారు. ఎంత ఆనందంగా ఉంటుందంటే, మొట్టమొదటిసారి వీరి పేరు ఎక్కువసార్లు వినగా వీరిని కలవాలి అంటే ఆయన చాలా మనం అంటారు చండ శాసనులట. విన్నాను నేను, వాళ్ళ శిష్యులు చెప్తుంటారు. చాలా నిబద్ధతతో ఉంటారు. ఏ టైంకి రావాలో ఆ టైంకి రాకపోతే వాళ్ళ పాఠం లేదు వెళ్ళిపో అంటారు. అంత ఎందుకంటే రోజుకు దాదాపు 10 గంటల పైన ఆయన పిల్లలకి సంగీతం నేర్పిస్తారు. ఎంత గొప్ప యాగం అది. దీనికి ముహూర్తం అక్కర్లేదు, దీనికి ఋత్వికులు అక్కర్లేదు. ఆయనే అన్ని, ఆయనే భోక్త, ఆయనే దాత, ఆయనే అందరికీ సంగీతం నేర్పించేటటువంటి ఉపాధ్యాయుడు. రోజుకు 10 గంటలు 365 రోజులు సంగీత యాగం చేస్తున్న వాళ్ళకి అవతల వాళ్ళు ఇప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గాయకులు పుట్టడం కష్టమని అంటున్నారంటే అది ఆయన పెద్ద మనసు. అంతే నాకు తెలుసు, నన్ను తక్కువ చేసుకోవట్లేదు. సినిమా సంగీతానికి సంబంధించినంత వరకు చాలా బాగా పాడేవాళ్ళ ముందు వరుసలో నేను కూడా ఉంటాను, లేదని నేను చెప్పాను. కానీ జ్ఞానంలో వారు చాలా పెద్దవారు, మహానుభావం. వారు చేస్తున్న ఈ సంగీత సేవ చిరంతనంగా జరగాలని, వారికి అమ్మవారి కటాక్షం ఉందని ఎప్పుడూ ఉంది. లేకపోతే సరస్వతీదేవి కటాక్షం లేకపోతే, వారి తల్లిదండ్రుల కటాక్షం లేకపోతే, వారి గురుకృప లేకపోతే ఇంత దూరం వస్తారా? అది వారిని కాదు, వారి వంశాన్ని, వారి శిష్యుల్ని, వారి తర్వాత తరాలను కూడా కాపాడుతుంది. ఇలా తర్వాత తరాలకు ఉపయోగపడేటటువంటి ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా ప్రారంభించబడడం మహద్భాగ్యం. అది ఆ పాటలు చేసుకున్నప్పుడు మీరు చేసుకున్నప్పుడు ఒక వాగ్గేయకారుడి పాటల్ని చాలా మంచి పాటలు ఉన్నాయి ఇందులో. బిలహరి, బెహాగ్, హిందోళం, శివరంజని, అఠాణ, కామాచ్, కళ్యాణి, భైరవి, గౌడి అన్ని రాగాల్లోనూ చాలా చక్కగా కంపోజ్ చేశారు. మీకు ఆర్కెస్ట్రేషన్ చేయించిన వారు ఎవరో నాకు తెలియదు. వారు కూడా మీకు తగినట్టుగానే చేశారు, మీకు ఏం కావాలో అలా చేశారు. ఎందుకంటే ఒక్కోసారి సీసాకు మించిన మాత్ర, పెదవికి మించిన పన్ను పనికిరాదంటారు. తను స్వరాలు చెప్పిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇది కావాలని దానికి అరేంజ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలు ఎక్కువ చూపించాలని చేస్తే అసలు ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ పాటకు వారు చేసినటువంటి బాణిని ఎంత పవిత్రంగా ఉందో దృష్టిలో పెట్టుకొని దానికి వాద్య సహకారం కూడా అంత పవిత్రంగానే చేశారు. వారి పేరు నాకు తెలియదు, వారందరూ కూడా అభినందనీయులే. చప్పటి కొట్టి ఆశీర్వదించారు. ఈ మహానుభావుడు ఈ సీతారామదాస్ గారు కేవలం తెలుగులోనే రాయలేదండి, సంస్కృతంలో కూడా రాశారు. వారి భాషా పరిజ్ఞానానికి మచ్చుతునగా ఒక కీర్తనలోని నేను ఒక 4 పంక్తులు చదువుతాను. విషకుచహర విషశయన విషజలహరణ విషకాళీయ మణిమస్తక విహరణ చరణ. శబ్దం వినగానే లక్షణ సాహిత్యం అని తెలియట్లేదు. వ్యాకరణం ఎంత మహాపండితులై ఉండాలి ఆయన. కృష్ణుడికి ఉండేటటువంటి విశేషణాలన్నీ కూడా ఆ విషకుచహరణ, పూతన సంహారం చేసిన వాడ. విషశయన, స్వామి పడుకునేది ఎప్పుడు ఆదిశేషు మీదే. విషజలహరణ, ఆయన బాల్యంలో ఉన్నప్పుడు నీటిలో విషాన్ని కలిపి అందరికీ ఇబ్బంది కలపాలంటే, దాన్ని కూడా ఇబ్బంది కలిగించాలంటే దాన్ని కూడా కాపాడినటువంటి వాడు. విషకాళీయ మణిమస్తక విహరణ చరణ. కాళీయ మణిమస్తకం, దాని మీద విహరించినటువంటి విహరణ నీ పాదాలు. ఇలా అత్యద్భుతమైనటువంటి సమాసాలు సంస్కృతంలో కూడా.
శృతియుగ నవమణి బింబిత రుచిర కపోల దీపిత వ్యాఘ్రణ కాంకిత హేమాంచితమాల ధృత కాంచన చేల అద్భుత ఘనలీల. మకుటం సీతారామదాస తారక. అది ఎంత బాగుందో, సీతారామదాస తారక. వారు అన్నట్టుగా గతంలో ఏ విద్వాంసులు పాడినా కూడా మనకు ముమ్మూర్తులైనటువంటి త్యాగరాజుల స్వామి వారు, శ్యామశాస్త్రి గారు, దీక్షితులు, పట్టణ సుబ్రహ్మణ్య అయ్య గారు, మిగతా వాగ్గేయ గారు ఉన్న వారి పాటలనే ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు పాడుతూ. అన్నమాచార్య కీర్తనలు రావడానికి చాలా కాలం పట్టింది. దానికి మహానుభావులు చాలామంది ఉన్నారు. మేదలూరు వారు కానివ్వండి, పశుపతి వారు కానివ్వండి. అక్కడి నుంచి దానికి ప్రాచుర్యం తీసుకొచ్చి ఇవాళ తమిళనాట కూడా ఏ సంగీత కచేరీ జరిగినా అన్నమాచార్య కీర్తన లేకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి గురువుల వల్ల ఈ పాటలకు కూడా అలాంటి ప్రాచుర్యమే లభించబోతుంది. వారి శిష్య ప్రశిష్యులందరూ కూడా వారి కచేరీల్లో లేకపోతే ఎక్కడ అడిగినా సరే కనీసం ఒక కీర్తన ఆలపిస్తే ఒక చైతన్యం వస్తుంది పాడేటటువంటి వారిలో. ఇలాంటి పాటలు కూడా ఉన్నాయని ఒక గర్వం వస్తుంది. మనవాళ్ళు రాశారు ఈ పాట, ఆహా ఎంత బాగున్నదో అని పాడడం జరుగుతుందన్నమాట. ఇంతకంటే ఏం కావాలి ఒక ఆత్మకి? ఆయన ఆత్మ పరమాత్మలో ఆయన అనుకున్నట్టే కలిసింది. అది అందరికీ సిద్ధించేది కాదు. అది కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఒక అన్నమాచార్యులకు, త్యాగరాజుల వారికి. వాళ్ళు కేవలం ఎందుకంటే తర్వాతి తరాల వాళ్ళు ఎవరో ఆ పాటలన్నీ కూడా పాడి వాళ్ళు భక్తి పోసుకుంటారని కానీ, లేకపోతే దానివల్ల వీళ్ళకి కీర్తి వస్తుందని కానీ రాసింది కాదు. అయాచితంగా ఆత్మలో నుంచి భక్తిభావం కరిగి బయటికి వస్తే వారు పాడుతున్నప్పుడు పక్కన ఉన్న శిష్య ప్రశిష్యులు తాటాకుల మీదనో పేపర్ల మీదనో ఆ కాలానికి సంబంధించినట్టుగా గుర్తుపెట్టుకున్నవి రాయగా, పోయినవి పోగా మిగిలిన వాటిని మనం సంస్కరించుకొని సంకలనం చేసుకొని వాటిని పాడి ఆ మహానుభావులు ఇలా ఉండేవాళ్ళు అని ఆనందపడిపోతున్నాం. మన జాతంతా గర్విస్తుంది. అలాగా ఇలాంటి మహానుభావులు కేవలం దేవుడి మీద అంకిత భావంతో తన ఆత్మ పరమాత్మలో కలవాలి అని అనుకున్నప్పుడు అలాగే జరిగింది. ఎంతమందికి జరుగుతుందండి ఇది? ఈ కాలంలో ఎవరికి జరిగింది తెలుసా? అలాగా ఆయన సంగీత విద్వాంసుడు కాదు, ఆయన వీణ వాయించగలడు. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కాదు, సంగీతం వింటే చెవులు పోసుకుంటాడు. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కాదు, ఆయన మాట్లాడితే సంగీతంలా ఉంటుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కాదు, కానీ పిల్లలంటే పరమ ప్రాణం. ఎందుకంటే పిల్లలకు సంగీతం ఇష్టం. ఆయన మాటలు వాళ్ళకి సంగీతంలా ఉండేది. నేను ఎప్పుడైనా సరే పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళకు మంచి మాటలు చెప్తున్నప్పుడే నేను హరీం అంటే చాలు అనుకుని ఆయన కోరికను నెరవేర్చుకున్న వ్యక్తి ఒక అబ్దుల్ కలాం ఈ కాలం. మీ అభిప్రాయం, మీ దృఢ నిశ్చయం కనుక ఉండి మన ఫోకస్ అంటాం చూడండి, ఎందుకు జరగదు? దానికి మించిన శక్తి ఉన్నదా? అందరూ అడుగుతుంటారు ఈ కాలంలో ఎందుకు సార్ పాత పాటల్లాగా అంత మంచి మాధుర్య ప్రధానమైన పాటలు రావటం లేదని. పాత కొత్త అనేది లేదండి. ఎవరు చాలా రోజులు అంటారు మా కాలంలో అయితే మేము అది నేను ఒప్పుకోను. కాలం తగినట్టు మనుషులు మారాలి. పాత కొత్త కాదు, మంచి చెడు అంతే. ఆ రోజుల్లో కూడా చెడ్డ పాటలు ఉండేవి, కానీ సంఖ్యాపరంగా తక్కువ. ఈ రోజుల్లో అవి సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నాయి. కారణం చెప్తాను. నేను అన్నానే, అందరం కలిసి పనిచేసేవారు. కవి, సంగీత దర్శకుడు కూర్చొని దర్శకుడి కోరిక మేరకు ఒక పాటను తయారు చేసి సంగీత సాహిత్యాలను మేళవించి వాద్య బృందాన్ని అందరికీ కూడా అది వాయించడానికి అవకాశాన్ని ఇచ్చి గాయకులకు తరఫీదు ఇచ్చి వాళ్ళ చేత రికార్డ్ చేయించేవాడు. రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం వాద్య బృందం అందరూ ఉండి కలిసి పనిచేసేవాడు. ఎంత ఎనర్జీ ఉంటుంది ఒక హాల్లో ఆలోచించండి. అంతమంది సంగీత విద్వాంసులు వాద్యాల మీద గాత్రంతో చక్కటి పాటలు, చక్కటి స్వరాలను బయటికి పలికిస్తూ ఉంటే అది మొత్తం అంతా కూడా శుభ్రమైపోయి భగవత్ స్వరూపంగా ఎలాంటి పాటైనా సరే సుశృతిగా ఉండేటటువంటి సంగీతం వినిపిస్తేనే చాలు. అది జానపదం కానివ్వండి, లేకపోతే డిస్కో సాంగ్ కానివ్వండి, ఏదైనా సరే చెవికి ఇంపుగా ఉండేది సంగీతం. బాలమురళి వారు అన్నట్టు కర్ణాటక అన్నది కన్నడ దేశంలో పుట్టింది కాదు. కర్ణాటక చెవికి ఇంపుగా ఉండేది సంగీతం. అది ముఖ్యం. వారు మ్యూజిక్ గురించి ఇచ్చిన డెఫినేషన్ ఎంత బాగుందో. అలాగే పివి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారనమాట, MUSICలో ఎం అంటేనే మెలోడీ, మాధుర్యం. ఆ ఎం తీసేస్తే యు ఫాల్ సిక్. అందుకని ఈ మధ్యకాలంలో ఆడియో రిలీజ్ చూడండి సినిమా ఫంక్షన్స్లోకి, ఇందులో ఒక 2 మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయండి అంటారు. ఎంత వివేకం అండి!
ఎంత అవివేకం. మెలడీ లేకపోతే పాట ఎందుకు అవుతుంది అంటే మిగతావన్నీ కూడా చండాలం, ఓ 2 పాటలు మాత్రం కాస్త వినడానికి ఇంపుగా ఉన్నాయని వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకోవడం. మెలడీ సాంగ్స్ ఏంటండి? మెలడీ లేకపోతే పాట ఎక్కడుంది? మాధుర్యం ఉంటే ఏమి తెలియని వాడికి కూడా చెవికి ఇంపుగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు శంకరాభరణంలో పాటల గురించి విశ్లేషణ తెలుసా? పాడేవాడికి నాకే తెలియదు. కానీ ఎంత బాగా విన్నారు. ఎవరు కాదంటారు ఆ పాటల్ని? ఎవరిని అభిప్రాయ సేకరణ చేశారా? మేము ఈ సినిమా తీయబోతున్నాం, ఇలాంటి పాటలు చేస్తున్నాం, నువ్వు ఒకసారి విని నీకు నచ్చిందో లేదో చెప్తారా అని ప్రతి ఇంటికి వీళ్ళు అడుగుతారా డైరెక్టర్లు? నిశ్చయం అదే కావాలి. అది ఒకరికి నచ్చితే 10 మందికి చెప్తాడు, వాడు 100 మందికి చెప్తాడు, 1000 మందికి చెప్తారు. ఈ రోజుకు కూడా ఇన్ని పాటలు అలాంటి సినిమా పాటలు పాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం తెలియకపోతుంది వేరే విషయం. తెలుసుకోవాలంటే పక్కన వాళ్ళని అడుగుతారు. ఇంకొక మంచి మాట అన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు, ఏ కీర్తన పాడుతున్నా రాసింది ఎవరో దయచేసి చెప్పండి అని. మనం వాటికి మాతృక అయినటువంటి తల్లిదండ్రులను మర్చిపోయి కేవలం పాట పాడేస్తాం. సంగీత దర్శకులు ఎవరో తెలియదు, రాస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు. నా కార్యక్రమంలో కూడా పిల్లలకు చెప్పేది అదే, ముందు అది నేర్చుకోండి, తర్వాత మీకు నేర్పించే వాళ్ళని దాని భావం గురించి అడగండి. ఆ భావం కనుక స్వర అక్షరాలతో కలిసి రాకపోతే ఆ పాట వృధా. కేవలం డబ్బు కోసం పాడుతున్నదే అవుతుంది తప్ప ఏదైనా భావరస స్ఫూరకంగా ఉండేది. నాకు రామసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతుంటే సంగీతంలాగా అనిపించింది. How divine your voice is, sir. I don't know whether you sing or not. Thank God for not singing. Otherwise, I would have gone somewhere. Even if he gives a decision which may be కొంతమంది కఠోరంగా ఉన్నా కూడా చెవికి చాలా ఇంపుగా ఉంటుంది. He has such a beautiful, sweet, melodious voice. ఇలా మాట్లాడుతూ ఉంటే నేను చాలా ఫంక్షన్లో కలుసుకోనండి ఎక్కువ. అందరూ అర్థం ఎందుకు అని. 1, నా వల్ల అందరికీ ఇబ్బంది. 2, అందరి వల్ల నాకు ఇబ్బంది. మనం ఏ కార్యక్రమానికి వెళ్తున్నామో దాని మీద మనసు కేంద్రం ఉండదు. కానీ దేవాలయానికి వెళ్ళాలన్నా కష్టమే, పెళ్ళికి వెళ్ళాలన్నా కష్టమే, సాగుకు వెళ్ళాలన్నా కష్టమే. ప్రతి వాళ్ళ చేతిలో కెమెరా. సార్ జస్ట్ వన్ సెల్ఫీ, హౌ సెల్ఫిష్ దే ఆర్. జస్ట్ వన్ సెల్ఫీ ఫర్ యూ. ఒకరికి నేను అని మిగతా వాళ్ళు కాదనలే కదా. ఐఎమ్ నాట్ ఏ సూపర్ స్టార్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ ఓన్లీ ఏ టెక్నీషియన్. కానీ మీ అందరూ నా మీద చాలా, మీ మనసులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు, నన్ను గౌరవిస్తున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతం. నేను చేసింది ఏమీ లేదు గొప్పగా, మనిషిగా ఉంటున్నాను, అందుకే మీకు నచ్చాను నాకు తెలుసు. ఇది బాగానే అందరు జనాలు పైన పడిపోవడం, కెమెరాలు తీసుకొని రావడం, వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కొంతమంది మనసు చివుకుమంటుంది. తిరుపతి దేవస్థానంలో వెళ్తూ కూడా నేను తల ఉంచుకొని క్యూలో వెళ్తూ ఉంటాను. బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు. నేను అరవకండయ్యా, మీరు వచ్చింది ఇక్కడికి దేవుడి దర్శనానికి. వాడు బాలసుబ్రహ్మణ్యం అయితే ఏంటి, చిరంజీవి అయితే ఏంటి, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే ఏంటి, మీ దృష్టి దేవుడి మీద ఉండాలి. కానీ ఎవరున్నారు పక్కన, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు, హీరోయినా ఇదే కావాల్సింది. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం వింటే నేను ఇంకా కష్టమైంది నాకు. నేను వాళ్ళకి చెప్పకపోయినా బాగుండేది అనిపించింది. సార్ కాసేపు దేవుడిని చూస్తాం, మిమ్మల్ని ఎప్పుడు చూస్తాం సార్ మేము? అలాంటి బతుకులు మాకు. అలాంటి బతుకులతోటి ఉన్న చూస్తే కొంతమందికి పెద్దవాళ్ళకి చెప్పు, ఎందుకయ్యా ఈ సినిమా వాళ్ళని పిలుస్తారు? చక్కగా బొమ్మరాజు సీతారామదాస్ గారి క్యాసెట్ విడుదల చేసుకుంటారు, పెద్దలు తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించవచ్చు కదా. ఈ సినిమా వాళ్ళు రాగానే అందరూ ఈ ఫోటోలు ఇచ్చారు. మా బతుకు అలాగైతే. ఎవరైనా మరణానికి వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడ చెవి దగ్గర ఇల్లు పెట్టుకొని నన్ను గురించి పొగుడుతూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? మన కనీసం అవతల వాళ్ళకి మన సంతాపాన్ని తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇక చెప్పడానికి వీలు లేదు. కెమెరాలు తీసుకొచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మీ స్పందన ఏమిటి అని అడుగుతుంది. పుణ్యాత్ముడయ్యా, చచ్చిపోయి వెళ్ళిపోయాడు, ఎవరు అతను డిస్టర్బ్ చేయలేరు అని చెప్పాలి. సో అలాంటి యాగి అయినటువంటి ప్రపంచంలో నేను ఉంటున్నాను కాబట్టి చాలా తక్కువ కార్యక్రమాలకు వెళ్తాను. ఇది నాకు మనసైన కార్యక్రమం. ఆ మిత్రుల కుటుంబంలో నేను కూడా ఒకడిని. ఇది ఎన్నేళ్ళుగా జరుగుతుందంటే ఈ కార్యక్రమానికి నువ్వు రావాలన్నా అని దాదాపు సంవత్సరం. అది 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 కొంచెం అతిశయమే అనుకో, అయినా నాకు సంతోషం. నువ్వు తప్ప ఇది ఎవరు విడుదల చేయడానికి లేదు, నువ్వు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే చేస్తానని చెప్పారు. ఇది సంవత్సరం క్రితం జరిగింది. శ్రీరాములు వీళ్ళందరూ వచ్చి మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు అది ఏదో నాకు పుణ్యం, నేను చేసుకోగలిగాను. ఇంతకంటే కావాల్సిందే ఉందండి. ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమంలో నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ సీడీలను వినండి. వాళ్ళు వ్యాపారం కోసం చేస్తున్నారో లేదో నాకు తెలియదు. వ్యాపారం కానే కాదు, వాళ్ళు సొంత ఖర్చుతో ఇవి చేశారు. ఈ రోజుల్లో ఆడియోలు సీడీలు కొని వినేవాళ్ళు లేరు. కొన్నాళ్ళకి ఆన్లైన్లో వస్తుంది, వింటారు. కానీ దయచేసి వినండి. పొద్దున్న లేచి మనం సుప్రభాతం ఎలా వింటామో,
త్యాగరాజ కీర్తనలు ఎలా వింటామో ఇవి ఏమి తక్కువ కానటువంటి పాటలు. అంత అత్యద్భుతమైన సాహిత్యం ఉంది. దాన్ని గొప్ప సంగీతంతో రంగరించి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. చాలా బాగుంది. ఆయన అన్నారు ఏ గాత్రం అని చెప్పి. ఎంత పట్టుతమైన గాత్రం అండి మీది. చాలా చాలా ఏమి పనికిరాని మైక్రోఫోన్లు ఇచ్చినా కూడా మీ పాట అంత బాగా గణితికి ఎక్కుతుంది. చాలా బాగుంది. ముందుగా పాడినటువంటి కుర్రవాడు లోకేష్ కదా పేరు, నాకు తెలిసిన వ్యక్తి. చక్కగా ఎంత శృతి సుభగంగా ఉందో పాడుతుంటే అంత బాగుంది. మొదటి నుంచి రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, వాళ్లకు నా వల్ల ఇబ్బంది కలగకూడదు అని వచ్చాను. ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా నన్ను దేవాలయం లోపలికి తీసుకెళ్ళి ఆశీర్వచనాలు ఇచ్చి నన్ను ఆశీర్వదించి అక్షతలు వేశారు. ఇంతకంటే కావాల్సిందే ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నిజంగా ధన్యులు. మనం మరిచిపోకూడనటువంటి మన ముందు తరాల, మన వెనక తరాల వాళ్ళని ముందు తరాలకు పరిచయం చేసేటటువంటి వారధులను మనం అది చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఇక చక్కగా పాడే పిల్లలందరూ కూడా మీరు వేరే గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నా ఈ పాటలు సీడీని ఇచ్చి ఇవి కూడా మాకు నేర్పించండి అంటే వాళ్ళ మీద మర్యాదతో అంటాం. ఆ పాటలు విని మేము నేర్చుకోగలరు, ఇవి కూడా మీ కార్యక్రమంలో మేము పాడతామండి అని చెప్పండి. గుడిలో పాడినా, బడిలో పాడినా, టెలివిజన్కి పాడినా, కనీసం మీ కచేరీలో ఒక్కటైనా కూడా ఈ వాగ్గేయకారుడి పాటను పాడితే రాజువేల్లోకి వస్తుంది. మన వాళ్ళు మహానుభావులు అనేటటువంటి ఒక సంఖ్యలో మరొక వ్యక్తి కూడా ఇంకోరు చేరాలని నేను మనసారా కోరుకుంటూ, నాకున్న పరిజ్ఞానంతో ఒక మహానుభావుడి గురించి సంస్మరించుకునే ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అత్యద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబానికి, యంత్రాంగానికి సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడే సంస్కారం పనిచేయాల్సిందే. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడేశాడు కదా, పైన అయిపోయిందని లేచి వెళ్ళిపోవడం కదా. తల్లి కూర్చోమ్మా, సపోటా కలర్ చీర ఆవిడ ఏం తెలియదు. అది సభా మర్యాద కాదు. పులోమని వెళ్ళిపోతారు. ఎవరైనా ఒక ముఖ్య అతిథి వచ్చి వెళ్ళిపోతే అప్పుడు అవతల వాళ్ళకి ఎంత చివుకుమంటుందో మనసు. చివరిదాకా ఉండండి. వాళ్ళు ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నన్ను యాగి చేయకుండా హాయిగా వెళ్ళి కారులో కూర్చొని వెళ్ళేటటువంటి అవకాశాన్ని నాకు కలిగించారు. కాళ్ళ మీద పడేసి నన్ను కింద పడేయకండి. వెళ్తూ ఉంటే ఠమాలని కాళ్ళ దగ్గరికి వస్తారు. 2-3 సార్లు పడ్డా. నా పళ్ళు ఇలా ఉండడానికి కారణం అదే. 2-3 సార్లు రాలిపోయాయి. చెప్పులు ఊడిపోతాయి, తెలియదు, వేరేవాడు చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ లైక్ బీయింగ్ ఇన్ సంబడి ఎల్సెస్ షూస్ అన్నమాట. కాబట్టి మన దేవాలయంలో ఉన్నాం, అంత పవిత్రంగానూ మనం ప్రవర్తిద్దాం. హాయిగా ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకొని మహానుభావులకు దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఆనందంగా భోజనం చేసి నిద్రపోతాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.